సంక్రాంతి సీజన్లో రిలీజైన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మొదటి 2 రోజుల్లోనే మంచి స్టార్ట్ తీసుకుంది. మొదటి రోజు ఓపెనింగ్ డే హైప్తో థియేటర్లకు ప్రేక్షకులు భారీగా వచ్చారు. రెండో రోజు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. ఇక మూడో రోజు వచ్చేసరికి అసలు రియల్ ట్రెండ్ బయటపడింది. ఎందుకంటే మొదటి రోజు క్రేజ్ మీద, రెండో రోజు టాక్ మీద నడిచిన సినిమా మూడో రోజు మాత్రం పూర్తిగా ఆడియన్స్ డిసిషన్ మీద నడుస్తోంది. మూడో రోజు అంటే సంక్రాంతి వీకెండ్లో కీలకమైన రోజు. చాలా సినిమాలు ఈ రోజుకే అసలు స్టామినా చూపిస్తాయి. మొదటి రోజు ఓపెనింగ్ ఎంత ఉన్నా మూడో రోజు కలెక్షన్స్ నిలబడకపోతే సినిమా లాంగ్ రన్పై అనుమానాలు మొదలవుతాయి. కానీ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా విషయంలో మాత్రం మూడో రోజు కలెక్షన్స్ చూస్తే ట్రెండ్ పాజిటివ్గా కనిపించింది. రెండో రోజు కొద్దిగా డ్రాప్ కనిపించినా మూడో రోజు వీకెండ్ అడ్వాంటేజ్తో మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఉదయం షోల నుంచి నైట్ షోల వరకు చాలా సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి. సింగిల్ స్క్రీన్స్లో మధ్యాహ్నం, సాయంత్రం షోలలో కుటుంబాలతో వచ్చిన ప్రేక్షకులు ఎక్కువగా కనిపించారు. మల్టీప్లెక్స్లలో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు మూడో రోజు కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం మౌత్ టాక్. మొదటి 2 రోజుల్లో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, పండక్కు సరిపోయే ఎంటర్టైనర్, చిరంజీవి గారి స్టైల్లో క్లీన్ కామెడీ ఉంది అంటూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అదే మాట విని చాలామంది మూడో రోజు థియేటర్లకు వెళ్లారు. ముఖ్యంగా పెద్దవాళ్లు, పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకున్న కుటుంబాలు ఈ సినిమాను ప్రిఫర్ చేశారు. మూడో రోజు కలెక్షన్స్ చూస్తే చాలా ఏరియాల్లో రెండో రోజుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. కొన్ని సెంటర్లలో రెండో రోజు కంటే కూడా మూడో రోజు ఎక్కువ గ్రాస్ నమోదైంది. ఇది సినిమా మీద ఆడియన్స్ నమ్మకం పెరుగుతోందని చూపిస్తోంది. సాధారణంగా మిక్స్డ్ టాక్ ఉన్న సినిమాలు మూడో రోజుకు బాగా పడిపోతాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వర్క్ అవుతోందని బాక్సాఫీస్ దగ్గర స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నైజం, సీడెడ్, ఆంధ్ర ఏరియాల్లో మూడో రోజు మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీల్లో మధ్యాహ్నం నుంచి నైట్ షోల వరకు మంచి క్రౌడ్ కనిపించింది. చిన్న పట్టణాలు, టియర్ 2, టియర్ 3 సెంటర్లలో అయితే ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా రావడంతో థియేటర్లు నిండిపోయాయి. ఇది ఈ సినిమాకు లాంగ్ రన్ బేస్ని బలంగా తయారు చేస్తోంది. మూడో రోజు కలెక్షన్స్ ముఖ్యంగా ఈ విషయాన్ని చెబుతున్నాయి. ఈ సినిమా కేవలం ఓపెనింగ్ డే హైప్ మీద నిలబడలేదు, ఆడియన్స్కు కనెక్ట్ అవుతోంది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూడగలిగే కంటెంట్ ఉండడంతో పండగ సీజన్లో ఇది మంచి ఆప్షన్గా మారింది. రాజాసాహబ్ లాంటి భారీ సినిమాలు మిక్స్డ్ టాక్తో డౌన్ అవుతున్న సమయంలో ఈ సినిమా మాత్రం స్లోగా గానీ స్టడీగా నడుస్తోంది. మూడో రోజు కలెక్షన్స్ చూసిన ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై పాజిటివ్గా మాట్లాడుతున్నాయి. ఇది స్లో బర్న్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీక్ డేస్లో కూడా మినిమం కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల రెండో వారం వరకు నిలబడుతుంది అనే టాక్ వినిపిస్తోంది. పండగ సీజన్లో థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు పెద్దగా రిస్క్ తీసుకోరు, సేఫ్ ఎంటర్టైనర్ కావాలని చూస్తారు. ఆ గ్యాప్ని ఈ సినిమా ఫిల్ చేస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మూడో రోజు కలెక్షన్స్ ద్వారా ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ను కూడా ఆకర్షిస్తోంది. కొన్ని సెంటర్లలో ఇప్పటికే రెండోసారి చూసే ప్రేక్షకులు కూడా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు ఇది చాలా కీలకమైన అంశం. ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ కుటుంబాన్ని తీసుకువెళ్లడం వల్ల కలెక్షన్స్ నిలబడతాయి. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర తన స్టామినాను చూపించింది. ఓపెనింగ్ హైప్ మాత్రమే కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. ఇది లాంగ్ రన్కు చాలా మంచి సంకేతం. వీకెండ్ ముగిసిన తర్వాత వర్కింగ్ డేస్లో ఎంతవరకు హోల్డ్ అవుతుంది అన్నది చూడాలి. కానీ మూడో రోజు ట్రెండ్ చూస్తే ఈ సినిమా కనీసం 2 వారాల పాటు స్టడీగా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి రేస్లో భారీ బడ్జెట్ సినిమాల మధ్య కూడా ఈ సినిమా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంది. మూడో రోజు కలెక్షన్స్ ఈ విషయాన్ని క్లియర్గా ప్రూవ్ చేస్తున్నాయి. ఇది మాస్ బ్లాస్ట్ కాదు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్ని గెలుచుకున్న ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ దగ్గర నిలబడుతోంది. ఇప్పుడు అసలు టెస్ట్ వర్కింగ్ డేస్లో మొదలవుతుంది. అక్కడ కూడా ఇదే స్టడీ ట్రెండ్ కొనసాగితే మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి సీజన్లో ఒక సర్ప్రైజ్ హిట్గా మారే అవకాశం పూర్తిగా ఉంది.